కేథలిక్ల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఉదయం 7:35 మరణించినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. 88 ఏండ్ల పోప్ అర్జెంటీనాలోని ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో 1938లో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణానికి కొన్ని గంటల ముందు కూడా భక్తులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో సుమారు 35,000 మందిని ఉద్దేశించి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అని చెప్పారు. ఆ తర్వాత ఆర్చి సందేశాన్ని చదివి వినిపించారు బిషప్ డియాగో రావెలి. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని సందేశంలో తెలిపారు పోప్ ఫ్రాన్సిస్. సామాజిక న్యాయం, పేదల పట్ల నిబద్ధతతో పాటు క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు పోప్ ఫ్రాన్సిస్. ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడారు పోప్. వివిధ మతాల మధ్య కమ్యూనికేషన్, అవగాహన ఉండాలనేవారు. విభిన్న విశ్వాసాల ప్రజలు కలిసి రావాలని, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. క్యాథలిక్ చర్చిని పునరుజ్జీవంలోనూ, సమకాలీన సమస్యలపై ఎప్పుడూ తన వంతు ప్రయత్నాలు చేసేవారు పోప్ ఫ్రాన్సిస్. క్యాథలిక్ల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఉదయం 7:35 మరణించినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. 88 ఏండ్ల పోప్ అర్జెంటీనాలోని జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణానికి కొన్ని గంటల ముందు కూడా భక్తులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో సుమారు 35,000 మందిని ఉద్దేశించి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అని చెప్పారు. ఆ తర్వాత ఆర్చి సందేశాన్ని చదివి వినిపించారు బిషప్ డియాగో రావెలి. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని సందేశంలో తెలిపారు పోప్ ఫ్రాన్సిస్. సామాజిక న్యాయం, పేదల పట్ల నిబద్ధతతో పాటు క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు పోప్ ఫ్రాన్సిస్. ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడారు పోప్. వివిధ మతాల మధ్య కమ్యూనికేషన్, అవగాహన ఉండాలనేవారు. విభిన్న విశ్వాసాల ప్రజలు కలిసి రావాలని, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. క్యాథలిక్ చర్చిని పునరుజ్జీవంలోనూ, సమకాలీన సమస్యలపై ఎప్పుడూ తన వంతు ప్రయత్నాలు చేసేవారు పోప్ ఫ్రాన్సిస్.